ఏదైతే చంద్రుడు కనిపించి రంజాన్ నెల ఆరంభమైంది, దాని సందర్భంగా మీ అందరికీ తెలుసు ఈ రంజాన్ నెలలో ఎక్కువగా ఏదైతే ఉపవాసంతో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ పౌష్టికాహారం ఉండాలని చెప్పేసి గతం నుంచి కూడా పూర్వీకులు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ కావాలని చెప్పేసి హలీం అనేది ఎక్కువ హైదరాబాద్లో చేసేవారు. అలాగా కాలపరమైన అన్ని ప్రాంతాలకి ఇది విస్తరించి ఎక్కువగా ఏదైతే రంజాన్ నెలలో ఈ హలీం ముస్లింలు సేవించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ హలీం టేస్ట్ చూడడానికి అందరూ కూడా ముస్లింతో పాటు ఇతర మతస్థులు అందరూ కూడా ఈ యొక్క ఎస్పెషలీ రంజాన్ నెలలో ఇది బాగా దొరుకుతుంది, అందుబాటులో ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి తింటూ ఉంటారు. ఇలాంటి సదుపాయం ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం మన ముస్లింస్కి ప్రత్యేకంగా దక్షిణ నియోజకవర్గంలో ముస్లింస్ అందరూ కూడా ఒక మంచి ప్రాంతాల్లో వచ్చి కూర్చొని ప్రశాంతంగా తినే ఒక సదుపాయం ఇక్కడ తయారు చేయించారు. దీనికోసం ముస్లిం సమాజం తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో రోడ్ల పక్కన బడ్డీల పక్కన ఇక్కడ నిలబడి అక్కడ నిలబడి శుభ్రంగా లేకపోయిన ప్రాంతాల్లో మేము తినేవాళ్ళం, దానివల్ల ఆరోగ్యాలు కూడా పాడయ్యేవి. కానీ ఇలాంటి చక్కనైన ప్రాంతం ఒకటి తయారు చేయించి కుర్చీలు వేయించి మంచి ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో ఇలాంటి ఏర్పాటు చేయడం దక్షిణ నియోజకవర్గంలో అది కూడా సెంటర్లో ఇది మొదటిసారి. ముస్లింస్ అందరూ కూడా వినియోగించుకుని హర్షిస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈరోజు స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మా బాషీబాయ్ ఈరోజు లజీజ్ పిస్తా హలీం పాయింట్ డాబా గార్డెన్స్లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి కూర్చొని బాగా హ్యాపీగా తినే విధంగా హైదరాబాద్లో చూసాం. హైదరాబాద్లో చాలా పాయింట్ ఉండేలాగా దాన్ని మించే విధంగా ఇక్కడ ఒక మంచి పిస్తా పాయింట్ లాగా పెట్టి హలీం పాయింట్ పెట్టి విశాఖపట్నం ఉన్నటువంటి మా ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు కూడా ఎక్కువ మంది ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం, ఎక్కువ మంది హలీం తింటూ ఉంటారు. సో అందరూ కూర్చొని తినే విధంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ అల్లా ఆశీస్సులతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి తిని నెక్స్ట్ ఎందుకంటే ఘనంగా మంచి పాయింట్ పెట్టే విధంగా ఆయనకు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది చాలా మంచి ఏరియా. ఈ ప్రాంతం అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి హలీం పాయింట్ని. రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా జరిగే విధంగా ఆయన అందరూ కూడా ఆశీర్వదించడం మనస్ఫూర్తిగా. ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈ మాసం అంతా కూడా మా ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా అల్లా యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము వంశీకృష్ణ సౌకర్యం. ముందుగా విశాఖ నగర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ లజీజ్ పిస్తా హలీం పాయింట్ తరఫున గత 10 ఏళ్లుగా మనం ఈ విశాఖ నగరంలో హలీం ప్రజలకి అందజేయడం జరుగుతుంది. మన ఈ హలీంని మా ముస్లిమ్స్ కన్నా 90% నో ముస్లిమ్స్ ఎంతో అసలాంగా పిల్లలతో వచ్చి తినడం జరుగుతుంది. ఇక్కడ అందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తారు. మా నాయకులు కూడా మాకు బాగా సపోర్ట్ చేసి మా ఒక తమ్ముడు లాగా మనం చూసి అందరూ